హాయ్ అండి. 'రావణ్ చెరలో సీత' పార్ట్ 37. ఓకే. ఓకే. వెళ్ళు అని అనగానే సీత లేచి డైరెక్ట్‌గా కబోర్డ్ ఓపెన్ చేసి అందులో ఉన్నవి తీసుకుని వాష్‌రూమ్‌కి వెళ్ళింది. అంతే రామ్‌కి అర్థమై వెంటనే ఎవరికో కాల్ చేసి మ్యాటర్ చెప్పాడు. సీత ఒక 10 నిమిషాలకు బయటకు వచ్చింది. తను రాగానే బెడ్ మీద ఉన్న కవర్స్‌ని చూసి ఏంటండి అని అడుగుతుంది రామ్‌ని. ఏముంటాయి ఈ బ్యాగ్‌లో నీకు కావాల్సిన చాక్లెట్‌లు. ఇందులో నీకు సంబంధించినవి. చాలా కంఫర్ట్‌గా ఉంటాయి. అన్నీ తెచ్చినవన్నీ చూసింది. కబోర్డ్‌లో పెట్టింది. ఇంకా సీతని బెడ్ మీద పడుకోబెట్టి తన పొత్తి గడుపు దగ్గర ఇక కూల్ ప్యాక్‌ని పెట్టగానే హాయిగా అనిపించి కళ్ళు మూసుకుంది సీత. అప్పటి వరకు నొప్పికి విలవిల్లాడిన సీత అలా కూల్‌గా తగలగానే చాలా హాయిగా అనిపించింది. తనకి తెలియకుండానే నిద్రలోకి జారుకుంది. తను ఊపిరి తీసుకునే విధానంలోనే అర్థమవుతుంది తను ఎంత నిద్రపోతుంది అని. ఇంకా సీతని జాగ్రత్తగా పడుకోబెట్టి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. అలా రాత్రి వరకు సీత పక్కనే కూర్చుని సీతని చూస్తూ ఉన్నాడు. ఇంకా టైం కూడా 8 అవుతుంది. ఇంక సీత ఏమీ తినలేదు అని బలవంతంగా సీతని లేపి కొంచెం అన్నం తినిపించాడు రామ్. కానీ సీత మాత్రం చాలా నిద్రలో ఉంది. రామ్ తినిపిస్తే బలవంతంగా తినేసి అలానే నిద్రపోయింది రామ్ ఒడిలో. సీత చేసే చేష్టలకు మురిపెంగా చూస్తూ తను కూడా కొంచెం తిని హ్యాండ్ వాష్ చేసుకుని సీతని గట్టిగా హత్తుకుని నుదుటి మీద ముద్దిచ్చి అలానే నిద్రలోకి జారుకున్నాడు రామ్. మధ్యరాత్రిలో సీతకి విపరీతమైన కాళ్ళు నొప్పులు వస్తుంటే నిద్రలో మూలుగుతూ ఉంది. రామ్‌కి మెలుకువ వచ్చింది. సీత అలా శబ్దాలు చేయటంతో లైట్స్ ఆన్ చేసి సీత వైపు చూశాడు. తన నొప్పికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కానీ లేవటం లేదు. సీతని చూస్తుంటే బాధగా అనిపించి సీతని తన ఒడిలో పడుకోబెట్టుకుని తన కడుపు మీద కూల్ ప్యాక్ పెట్టి మెల్లిగా తన కాళ్ళను నొక్కడం స్టార్ట్ చేశాడు రామ్. అలా రామ్ చేస్తూ ఉంటే నొప్పికి ఉపశమనం వచ్చింది. అలానే రామ్‌ని గట్టిగా హత్తుకుని గాఢ నిద్రలోకి జారుకుంది సీత. సీతని అలానే పట్టుకుని రామ్ కూడా బెడ్‌కి ఆనుకుని సీతను అలానే ఒడిలో పడుకోబెట్టుకుని నిద్రలోకి జారుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సీతకి మెలుకువ వచ్చింది. హాయిగా తన చెవులకు వినిపిస్తున్న గుండె చప్పుడు వింటూ తలను పైకెత్తి చూసింది. ఎంతో అందంగా రారోజులా మెరిసిపోతున్న తన పతిని చూసి చెప్పలేని ఆనందం. అసలు ఈయనే లేకుంటే అసలెక్కడ ఉండేదాన్నో ఊహించుకోవటానికే భయంగా ఉంది అనుకుంది సీత. తన జీవితం ఎలా ఉండేదో కూడా తనకి అర్థమవుతుంది. ఇలాంటి రాముడి గుణం వంటి తన భర్తని చూసి మురిసిపోతూ బుగ్గన చిన్నగా చిరుముద్దిచ్చింది సీత. ఇక రామ్‌కి కూడా మెలుకువ వచ్చింది. కళ్ళు తెరిచి సీతని చూశాడు. చాలా అందంగా ఉంది. తన భార్యమణిని చూసి మనసులో చెప్పలేని ఆనందం రామ్‌కి. మరెందుకో గుడ్ మార్నింగ్ ఎలా ఉంది ఇప్పుడు అని సీతని నిమురుతూ అంటాడు. ఆ! పర్లేదండి. ఇప్పుడు బాగానే ఉన్నా. అయినా ఒక్కరోజే ఆ పెయిన్. ఈ రోజు నుంచి కొంచెం నార్మల్‌గానే ఉంటాను. మీరేం టెన్షన్ పడకండి అని సీత చెప్పగానే హ్మ్. కానీ ఇలా నెల నెల ఎంత టార్చర్ చూస్తారో నాకిప్పుడే అర్థమయ్యింది మీరు. రియల్లీ యూ ఆర్ గ్రేట్ సీత అని సీతని గట్టిగా హత్తుకుని అంటాడు రామ్. సరే కానీ నువ్వు చాలా నీరసంగా ఉన్నట్టున్నావు. తొందరగా ఫ్రెష్ అవ్వు. టిఫిన్ ఇక్కడికే తెప్పిస్తా. వద్దండి నాకు బాగానే ఉంది. ఇప్పుడు కూడా వెళ్ళకుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలా రూమ్‌లో ఉండాలంటే నా వల్ల కాదు. నేను బాగానే ఉన్నాను. ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్తాను. మీరు కూడా ఫ్రెష్ అవ్వండి. అందరం కలిసి టిఫిన్ చేద్దాం అనగానే ఇక సరే అని సీత ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. సీత వెళ్ళగానే తన ల్యాప్‌టాప్ తీసుకొని ఈరోజు షెడ్యూల్ చూసుకుంటూ ఉన్నాడు రామ్ సీరియస్‌గా. సీత రెడీ అయ్యి బయటికి వెళ్ళిపోగానే రామ్ కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. సీత కిందకి వెళ్ళగా అప్పటికే సుప్రజ గారు టిఫిన్స్ అన్నీ కూడా రెడీ చేపించారు. ఎలా ఉందిరా ఇప్పుడు? నొప్పి తగ్గిందిరా తల్లి అని లాలనగా సీత తల నిమురుతూ ప్రేమగా అంటారు సుప్రజ గారు. హా! అత్తయ్య బాగానే ఉంది అని ఇద్దరూ ముచ్చట్లో మునిగిపోయారు. అలా అందరూ రావటం, టిఫిన్స్ తినడం, ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవటం. రామ్ సీతకి మళ్ళీ మళ్ళీ జాగ్రత్తలు చెప్పి ఆఫీస్‌కి వెళ్ళాడు రామ్. అలా చూస్తూ ఉండగానే 5 రోజులు గడిచిపోయాయి. రామ్ అయితే సీతని ఈ 5 రోజులు చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. ఎంతలా అంటే ఒక చిన్న పిల్లని చూసుకున్నట్టు జాగ్రత్తగా చూసుకున్నాడు. నాకు ఏ చిన్న నొప్పొచ్చినా కూడా తను బాధపడిపోయేవాడు. నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు.
అలా ఒకరోజు మార్నింగ్ సీతకి చాలా ఫ్రీగా ఉంది. ఇక తనకు కూడా అయిపోవడంతో ఇంకా తొందరగా లేచి ఫ్రెష్ అయ్యింది. అలా రామ్ మంచి నిద్రలో ఉండగా సీత పట్టీల సౌండు అండ్ గాజుల సౌండు వినసొంపుగా చెవులకు వినిపిస్తుంది. రూమ్ మొత్తం కూడా మంచి ధూపంతో ఉంది. ఇక మల్లెపూల స్మెల్ కూడా బాగా వస్తూ ఉంటే రామ్‌కి ఒక్కసారిగా మెలుకువ వచ్చింది. ఒక్కసారిగా సీతని చూడగానే రూమ్ అంతా కూడా పొగుంది. మంచి స్మెల్ వస్తుంది. గాఢంగా సువాసనను పీల్చుకొని లేచి కూర్చున్నాడు. అలానే చుట్టూ చూడగా రూమ్‌కి చివర్లో లైట్ పింక్ కలర్ శారీకి సేమ్ అదే కలర్ బ్లౌజ్‌కి జడను చక్కగా అల్లి, ఆ జుట్టుకు మల్లెపూలు, చేతికి నిండుగా పింక్ కలర్ గాజులు, పాపిట్లో నుదుటిన అందంగా ఒదిగిన కుంకుమ అండ్ సింధూరం. ఇక ఇన్ని రోజులు ఏదో మిస్ అయ్యాను అన్న ఫీలింగ్ రామ్‌లో కనిపించింది. అది సీతని చూస్తే. అది ఏంటో అర్థం కాక సైలెంట్‌గా ఉన్నాడు. కానీ ఈరోజు అర్థమయ్యింది. సీత అలా నిండుగా ఉండటంతో ఈ 5 రోజులు పువ్వులు, సింధూరం అన్నీ కూడా మిస్ అయినాయి కదా! కానీ ఈరోజు అలా నిండుగా సీత కనిపిస్తూ ఉంటే ఏదో తెలియని మాయలో అలానే సీతని చూస్తూ ఉన్నాడు రామ్ ప్రేమగా. పెదాల మీద చెరగని చిన్ని చిరునవ్వు. ముఖ్యంగా పెద్ద పెద్ద కళ్ళకు కాటుక. వాటిని అటూ ఇటూ తిప్పినప్పుడు రామ్‌కి తన హార్ట్ బీటు ఫుల్‌గా రైజ్ అవుతుంది. చేతిలో ధూపం ప్లేటుతో ఇంకో చేతితో మొత్తం పొగని రూమ్ అంతా కూడా స్ప్రెడ్ చేస్తుంది. మధ్య మధ్యలో గాలి కూడా ఊదుతూ ఉంది సీత. ఇన్ని రోజులు అసలు సీతని హత్తుకుని పడుకున్నదే తప్పించి ఒక్క చిన్న ముద్దు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతుంది. ఇంకా తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక. అలానే కష్టంగా ఉన్నాడు రామ్. కానీ ఇప్పుడు సీత తనకి ఇష్టమైనట్లుగా రెడీ అయ్యి ఉండడం ఒక ఎత్తయితే, సీత వైపు అడుగులు వేయిస్తూ ఉన్నాడు రామ్ మెల్లిగా. సీత అలానే వెనక నుంచి హత్తుకుని ఎంత బాగున్నావో తెలుసా సీత అని తన మెడ మీద చిన్నగా చిరుముద్దిచ్చాడు రామ్ ప్రేమగా. ఆ ముద్దుకే చిగురుటాకులా అయిపోతున్న సీతని చూసి ఏంటి ఇంత పొద్దున్నే రెడీ అయ్యావు? ఏంటి స్పెషల్? అని సీతని హత్తుకుంటూ అంటాడు రామ్. ఏముందండి ఏమీ లేదు. నేను నార్మల్‌గానే రెడీ అయ్యా. కాదు కాదు ఏదో ఉంది స్పెషల్‌గా ఉన్నావు. సర్లే కానీ నాకు అర్జెంట్‌గా కాఫీ కావాలి. నీకొక 10 నిమిషాలు టైం ఇస్తున్నా అని రామ్ అనగానే సీత చిన్నగా నవ్వుతూ మీరొకటి గమనించలేదు. కానీ నేను మీకోసం ఆల్రెడీ కాఫీ తెచ్చాను. చూడండి అది బెడ్ పక్కన ఉన్న టేబుల్‌ని చూపించింది సీత. దొంగ. నా గురించి బాగానే తెలిసిపోతున్నాయి నీకన్నీ అని సీతను వదిలి తనని ఒకసారి తనివి తీరా ప్రేమగా చూసుకుని కాఫీ తాగి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు రామ్. సీత కూడా చిన్న నవ్వుతో కిందకి వెళ్ళి టిఫిన్ ప్రిపేర్ చేయటంలో పడిపోయింది. ఇక మధ్యలో రామ్ కోసం ప్రోటీన్ షేక్ ఇచ్చి వెళ్ళింది. ఇంకలానే రామ్ కోసం డ్రెస్ కూడా సెలెక్ట్ చేసింది సీత. మళ్ళీ ఇంతకు ముందులా మారిపోయింది. ఈ 5 రోజులు ఏదో తెలియని డల్‌నెస్‌తో ఉండటంతో ఈ రోజంతా కూడా చకచక అన్ని పనులు చేస్తూ ఉంది సీత. ఇంట్లో అన్నీ తిరుగుతూ కలియ చేస్తూ ఉంది. అలా అందరూ టిఫిన్‌కి కూర్చొని తినడం స్టార్ట్ చేయగా ఇక ఒక్క ముద్దకే అందరూ హ్యాపీనెస్ పెరిగింది. ఎందుకంటే టిఫిన్ చేసింది ఎవరు? మరి సీత కదా! అందరూ కూడా మళ్ళీ దొరకదు అన్నట్టు కడుపు నిండుగా తినేశారు. టిఫిన్ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. రామ్ కూడా మనస్ఫూర్తిగా తినేసి హ్యాండ్ వాష్ చేసుకుని సీత కొంగుతో చెయ్యి తుడుచుకుని ఇక తన పెదాలను కూడా తుడుచుకుని ఈ రోజైనా లంచ్ తెస్తావా ఆఫీస్‌కి అని కొంటెగా అంటాడు రామ్ సీతని చూసి. సీత చిరునవ్వుతో తల దించేసి ఆ! అది తెస్తానండి అని అంటుంది. సీతని చూస్తూ నవ్వుతూ సోఫాలో ఉన్న ల్యాప్‌టాప్ బ్యాగ్‌ని తీసుకుని వెనక్కి తిరిగి చూడగా కిచెన్ రూమ్‌లో నుంచి తొంగి చూస్తూ కనిపించింది తన భార్య. ఇక తనకొక చిన్న స్మైల్ విసిరి కన్ను కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రామ్. సీత చిరు సిగ్గుతో ఇక నవ్వుతూ ఆఫ్టర్‌నూన్‌కి ఏం వంట చెయ్యాలో అన్నీ అరేంజ్ చేస్తూ ఉంది. ఏంటి మనవరాలా అంతలా సిగ్గుపడిపోతున్నావు? ఏంటి విషయం? అంటూ సీత పక్కన వచ్చి నిలబడి అంటారు మహాలక్ష్మి గారు. అలా ఏం లేదమ్మమ్మ. ఏదో గుర్తుకు వచ్చి నవ్వుతున్నా అంతే. మీకేమైనా కావాలా? టీ తాగుతారా? అని సీత అడగగానే వద్దులే మనవరాలా మీ ఆయన కోసం ఏదో చేస్తున్నావు కదా చేసుకో అని ముసిముసిగా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆవిడ.
మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.